నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. వారిని టచ్ చేస్తే బుల్డేజర్లతో వస్తా, కేంద్ర మంత్రి సంజయ్ వార్నింగ్ ఇచ్చారని ప్రచురించారు. ఇక ఖమ్మం వర్సెస్ కేరళ, కాంగ్రెస్ వస్తే పేదల ఇళ్లు కూలుతాయని విజయాన్ని ట్వీట్, మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. అదేవిధంగా స్వగ్రామంలో విజయ రష్మిక దంపతుల సందడి, 32 ఏళ్ల తర్వాత సొంతూరుకు నూతన ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు, 5,000 మంది అభిమానులకు భోజనాలు పెట్టారని కూడా ప్రచురించారు. ఇక ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధం, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, ట్రంప్ సంచలనమైన ప్రకటన అయితే చేశారు. ఇక ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధం, అనంతగిరి హిల్స్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరి తెలిపారు. దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధం, అనంతగిరి హిల్స్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతాం, ట్రంప్ అంటే ప్రధాని మోడీకి భయం, మోడీ దుర్మార్గాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాం అని చెప్పారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టనున్నట్టుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డీసీసీ చీఫ్లకు రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ కితాబిచ్చారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఇవాళ రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణలో జనగణన పూర్తి చేసి బీసీ జనాభా తేల్చిన కేంద్రం వారికి రావాల్సిన రిజర్వేషన్లపై తాత్సారం చేస్తుందని, దీన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతామన్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం సక్రమంగా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వం చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్తో ప్రమాదం ఉందన్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో లోపభూయిష్టంగా ఉందని, ఈ విదేశాంగ విధానం వల్ల భవిష్యత్తులో భారత్కు భారీ నష్టమైతే చేకూరే అవకాశం ఉందని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను ప్రధానమంత్రిగా అవడానికి సిద్ధంగా ఉన్నానని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది, తాను ప్రధానమంత్రి అవుతాననే ఆశాభావాన్ని కూడా రాహుల్ గాంధీ అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందని కూడా స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే, దేశం కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా పట్టుదలతో ఉన్నారు. మనకు తెలుసు రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అంత చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే అంత ఆత్మవిశ్వాసం ఆయనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి కారణం కేవలం మరి రేవంత్ రెడ్డి యొక్క దూకుడుతనము, ఆయన యొక్క వ్యూహము, ప్రతి వ్యూహము అని కూడా మనం భావించవచ్చు. ఇక అదేవిధంగా సోనియా గాంధీ పేరుతో తెలంగాణ అధికారంలోకి వచ్చాం, మోడీపై రాజీలేని పోరు వల్లే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడాన్ని మనమైతే గమనించవచ్చు. ఇక వికారాబాద్లో దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘటన సృజన్ అభియాన్ అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు 10 రోజుల శిక్షణా శిబిరాన్ని అయితే నిర్వహించారు. ఇక రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడారో కూడా చూద్దాం. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పైరవీలు చేయలేదని చెప్పారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఎప్పుడూ కూడా పైరవీలు లాంటివి చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తితే
తన మీద కేసులు పెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అధికారం కూడా తాను కోర్టుకు వెళ్ళి వచ్చానని ఆదివారం కూడా తాను కోర్టుకు వెళ్ళి వచ్చానని తెలిపారు. ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అన్ని పదవులు చూశారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించారని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యేగా తాను మంచి అనుభవం సంపాదించానని వివరించారు. ఈ క్రమంలో తనపై అనేక కేసులు పెట్టారని, పరువు నష్టం దావాలు కూడా వేశారని వెల్లడించారు. దేశం కోసం తమ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ అధికారంలోకి వచ్చామన్నారు. 5 ఏళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దేశంలో అనేక సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏసీసీ అధ్యక్షురాలు వై షర్మిల, అలాగే ఏసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ తాను సిద్ధమంటే ఎటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా మనమైతే నిన్న మాట్లాడిన మాటల గురించి అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా వారిని టచ్ చేస్తే బుల్డోజర్లతో వస్తా కేంద్ర మంత్రి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. దాని గురించి కూడా చదువుదాం. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంతో వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మరి కేవలం పేద ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ని ఇళ్లు కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తే పెద్దల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందువులు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల మెడలు వంచాల్సిందే అని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దాడులను భరిస్తామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బొట్టు పెట్టుకుని దేవుడిని మొక్కడంతో సరిపోదన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించని వాడు హిందువే కాదని బండి సంజయ్ మరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర వ్యాఖ్యలు అనుకోవాలి కానీ బొట్టు పెట్టుకుంటే సరిపోదు, కేవలం మనసులో ఉంచుకోవాలి. ఆ రకంగా మరియు బొట్టు పెట్టుకున్నవాడు బయటికి అన్యాయం జరిగినప్పుడు హిందువులకు బయటకు వచ్చి రానివాడు నిజమైన హిందువు కాదని బండి సంజయ్ అయితే తెలిపారు. ఇక అదేవిధంగా ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన మరే గుడిపై దాడి చేసినా స్పందించని బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ సంస్థలు బీజేపీ స్పందించినవి. ముత్యాలమ్మ మీద గుడి మీద దాడి చేసిన మరే గుడి మీద దాడి చేసినా స్పందించేది కేవలం బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ సంస్థలు, బీజేపీ మాత్రమే అన్నారు. కానీ సామాన్య హిందూ సమాజం ఇలాంటి దాడులను ఖండించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో అమాయకులైన హిందూ యువకులను అరెస్టు చేసి జైల్లో పెడితే వారి కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయని బండి సంజయ్ అయితే తెలిపారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో హిందువులంతా జాగృతి లేకపోతే మాత్రం మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు గన పేదల ఇళ్ళు కూలుస్తున్నారు, మరి నేను బుల్డేజర్లతో పెద్ద ఏళ్ళవాళ్ళు కూల్చడానికి వస్తారు, తస్మాత్ జాగ్రత్త. ఇది మీరు జాగ్రత్తగా ఉండండి, పేదలే మీకు కనిపిస్తున్నారా అని బండి సంజయ్ మాట్లాడటం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక ఖమ్మం వర్సెస్ కేరళ, కాంగ్రెస్ వస్తే పేదల ఇళ్ళు కూలుతాయని విజయన్ ట్వీట్, మంత్రి పొంగులేటి కౌంటర్ కూడా ఇచ్చారు. మరి దాన్ని కూడా చూద్దాం. కాంగ్రెస్ వస్తే పేదల ఇళ్ళు కూలుతాయని విజయన్ ట్వీట్ చేశారు. మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల ఇళ్ళు కూలుతాయని, ఇందుకు ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతల నిదర్శనం అంటూ కేరళ సీఎం విజయన్ ట్వీట్ చేయగా దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలోని ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించి వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్ను లాగడం సరికాదు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగిందని చెప్పి ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే నేడే సంపూర్ణ చంద్రగ్రహణం.
ఈ నెల 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఆ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూన్ 6న ఏర్పడుతుందని వెల్లడించింది. మరి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఈరోజు ఉంది కాబట్టి ఆలయాలు, హిందూ దేవాలయాలన్నీ కూడా మరి ఈ సమయంలో మూతబడే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ సంప్రోక్షణ చేసి మళ్ళీ దేవతామూర్తులకు మళ్ళీ అభిషేకాలన్నీ చేసి ఆ తర్వాత దైవ దర్శనాలకి మరి ఇచ్చే అవకాశం అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ గ్రహణం సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా మూతబడి ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తుల దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్వగ్రామంలో విజయ్, రష్మిక దంపతుల సందడి 32 ఏళ్ల తర్వాత సొంతూరుకు నూతన ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు, 5,000 మంది అభిమానులకు భోజనాలు. మనకు తెలుసు విజయ్ దేవరకొండ అండ్ తెలుగింటి కోడలుగా అయినప్పుడు రష్మిక మందాన మరి వీళ్ళిద్దరూ కూడా తమ సొంత ఊరు ఇప్పుడు నాగర్ కర్నూలు అయితే వెళ్ళారు. మరి విజయ్ దేవరకొండ సొంత ఊరు దగ్గర 30 ఏళ్ల పైబడి తర్వాత 32 ఏళ్ల తర్వాత వీరు ఆ ఊరు వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఫామ్ హౌస్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అయితే జరిగింది. అదే సమయంలో అక్కడున్న ఊరు మొత్తానికి కూడా 5,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. నిజంగా మరి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మరి సొంత ఊరి మీద ప్రేమ కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. అదేవిధంగా భోజనాలు పెడతమే కాదు, అక్కడ ఉన్న పిల్లలకి కావాల్సిన కనీస వసతులను ఏమైనా తీసుకొని మరి ఏం కావాలో మరి ఎందుకంటే ఒక రూపాయి సంపాదన కలిగినోడు ఒక పావలా ₹10 ఖర్చు పెడితే మరి పేదరిక నిర్మూలన కూడా జరుగుతుంది. ఇది మనస్ఫూర్తిగా చేయాల్సిన పని. చెయ్యాలి అనే రూల్స్ అయితే ఏమీ లేవు. ఎవరి కాళ్ళు కొంత తమ సంపాదనలో ఎంతో కొంత మరి పేదవాడికి ఖర్చు పెడతాం అనేది మనం నేర్చుకోవాలి. ఆ రకంగా చేయడం వల్ల చాలా మంచి పనులు కూడా ఉంటాయి. విజయ్ దేవరకొండ విషయంలో కూడా మనం ఒకటి గమనించవచ్చు. చాలామంది విజయ్ దేవరకొండని పవన్ కళ్యాణ్ని పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండకి స్టార్టింగ్లో అలాంటి హిట్స్ వచ్చినాయి. మరి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి ఎంత రేంజ్ ఉందో ఆ రేంజ్కి ఎదగాలని, విజయ్ దేవరకొండ ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకున్న పరిస్థితి వాళ్ళకి మధ్య మంచి ర్యాపో ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మరి ఇన్స్పిరేషన్గా ఉండి తనకు వచ్చిన డబ్బుల్లో కొంత భాగం పేదలకు ఖర్చు పెడుతూ ఉంటారో అదే ఇన్స్పిరేషన్ తీసుకుని విజయ్ దేవరకొండ కూడా మరి ఇప్పటికైతే స్కాలర్షిప్లు ఇస్తామంటున్నారు. ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో దగ్గర 46 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మరి ఆ డిస్ట్రిక్ట్ మొత్తం అన్నిటికీ కూడా ఎవరైతే 9, 10 తరగతుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ వస్తారో వాళ్ళందరికీ కూడా మంచి స్కాలర్షిప్లు ఇస్తామని ఇప్పటికీ జంట ప్రకటించున్నారు. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మరి చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ విషయాలు. మరి పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళి విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ రేంజ్కి ఇంకా ఎదగాలని మరి అందరూ కూడా కోరుకునే పరిస్థితి. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తొమ్మన్పేటలో విరోష్ జంట సందడి చేసింది. ఇటీవలే రాజస్థాన్ ఉదయపూర్లో వివాహబంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక నూతన దంపతులు కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి పెళ్లి విందు చేశారు. వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు నాగర్ కర్నూలు జిల్లాలో సందడి చేశారు. 32 ఏళ్ల తర్వాత విజయ్ సొంతూరు తుమ్మన్పేటకు వచ్చిన విరోజ్ జంటను గ్రామంలో సంబరాలు అమరానంటే ఇటీవలే రాజస్థాన్లోని ఉదయపూర్లో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మికలకు స్థానికులు ఆత్మీయంగా అయితే ఆహ్వానం పలికారు. ఇది మనకు అర్థమైంది. ఇక వాళ్ళ యొక్క పెళ్లి బంధం నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుందాం. ఇక ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధం అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ట్రంప్ సంచలనమైన ప్రకటన అయితే చేశారు. ఏదైతే అమెరికా, ఇజ్రాయిల్ రెండూ కలిపి ఇరాన్ మీద దాడి చేయడం, ఖమేనీని హతమార్చడం చకచక అన్నీ జరిగిపోయాయి. ఇరాన్ కూడా మరి ప్రతీకారంగా మరి ఏవైతే అమెరికా బేసెస్ ఉన్నాయో, ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటి మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. అయితే చుట్టుపక్కల ఉన్న అబుదాబి కానీ లేదంటే ఖతర్ కానీ ఇలాంటి వాటి మీద ఎయిర్ బేసెస్ ఏవైతే అమెరికాకు సంబంధించిన వాటి మీద దాడి చేస్తుంది. కానీ దీనివల్ల ఇరాన్కి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏంటంటే చుట్టుపక్కల దేశాలన్నింటితో కూడా శత్రుత్వం పెట్టుకోవడం వల్ల ఇరాన్ ఒకటిగా మిగిలిపోతుంది. అమెరికాతో పోటీగా పడగలిగే సత్తా ఇరాన్కి ఉందా అంటే లేదు. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా జరిగితే మాత్రం ఇరాన్కి మాత్రం నష్టం అయితే తప్పదు. వాళ్ళైతే అంటున్నారు మా చివరి బొట్టు వరకు మరి మేము పోరాడతామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఇది అయ్యేటట్లేదు. ఒకవైపు యుద్ధం వైపు మేఘాలు ఇలా కమ్ముకున్న వేళ ఇరాన్లో ఇలాంటివి జరగడం వల్ల మన దగ్గర భారత్ కూడా ఈ సెగ తగే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రేట్లు కూడా
మరి ప్రధానంగా ఇంధన రేట్లు, బంగారం రేట్లు అన్నీ కూడా పెరిగే అవకాశం భారత్ కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యుద్ధం అనేది ఆగిపోవాలని మనందరం కూడా కోరుకోవాలి. మరోవైపు ఈ విషయంలో మాత్రం భారత్ కొంచెం తటస్థంగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇరాన్తో మనకి ఎటువంటి శత్రుత్వం లేదు కాబట్టి అదేవిధంగా తటస్థంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మన విదేశాంగ విధానం మరి మంచిగా చేసి భారత్కి ఆ ఇరాన్ యొక్క తాకిడిని ఎటువంటి లేకుండా తగ్గించే ప్రయత్నం చేయాలి. మనకు ఆ సెగ తగలకుండా ఉండేటట్టుగా అయితే మనం అయితే చూసుకోవాలి. అయితే ఏదైతే ఈ అబుదాబి, ఖతర్, ఎక్కడైతే దుబాయ్ ఈ ఏరియాల్లో మన తెలుగు వాళ్ళు కానీ మరి భారతీయులు కానీ లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మరి కాపాడుకోవాల్సిన బాధ్యత భారత విదేశాంగం మీద ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏ నష్టం జరగకుండా మన దేశానికి తిరిగి తీసుకురావడమే ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద టాస్క్ లా కనబడుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మరి అక్కడ చిక్కుకుపోయి ఉన్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఎయిర్ బేసెస్ మీద దాడులు జరగడం వల్ల ఎన్నో విమాన సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితి. మరి కాబట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు సెలబ్రిటీలు. అనుకోకుండా ఇది జరగడం అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇరువురు కూడా ముఖ్యమంత్రులు కూడా మరి ఇంటర్నేషనల్గా ఏవైతే చెయ్యాలో మరి అన్నీ చేసి తెలుగు ప్రజలందరూ కూడా మరి మన స్వగ్రామాలకు వచ్చేటట్టు, మరి మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణకు వచ్చేటట్టు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక మరిన్ని భీకర దాడులు చేస్తామని ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై దాడుల్లో 555 మంది మృతి చెందారు. ఇరాన్లో 131 నగరాలపై దాడులు జరిగాయి. మరిన్న భీకర దాడులు చేస్తామని ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని తీవ్రతర దాడులు ఉంటాయని తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, వారు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని, దాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సాఫీగా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇరాన్ ప్రజలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పొందడానికి అమెరికా ఈ సైనిక చర్యకు ఉపక్రమించిందన్నారు. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని మరి ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదని, ఆ దేశం ఇలాగే వ్యవహరిస్తే దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తేల్చి చెప్పడం మరి ఒక సంచలనంగా మారింది. ఇరాన్లో మరి ఉగ్రవాద మూకలకి కొంత షెల్టర్ ఇవ్వటం, అక్కడ ఎంతోమంది ట్రైన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖమేనీ అయితే ఒక నియంత, ఖమేనీ అయితే మరి అంతమందిన మాట అయితే వాస్తవం. ఏదేమైనప్పటికీ మరి అక్కడ ఖమేనీ చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. అదేంటో విచిత్రంగా అక్కడ ఖమేనీ చనిపోతే ఇక్కడున్న కొంతమంది మరి భారతదేశంలో కొంతమంది తీవ్రతరంగా రోడ్ల మీదకి రావడం, ఇదంతా చాలా గమ్మత్తుగా ఉంది. దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీరేమంటారు? ఎక్కడో ఇరాన్లో ఉన్న ఖమేనీ చనిపోతే ఇక్కడ రోడ్డు మీదకు వచ్చి ఆక్రందనలు చేస్తున్న, భారతదేశంలో ఉన్న ఆక్రందనలు చేస్తున్న వారి గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్, దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడే చిక్కుకుపోయారు. అమెరికా సాయంతో ఇజ్రాయిల్లో ఇరాన్పై యుద్ధం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు సహా ఆ దేశానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిగా ఇరాన్ కూడా ఎదురు దాడికి దిగుతుంది. ఇజ్రాయెల్తో సహా పలు గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఆయా దేశాల్లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలు గగనతలాలు పూర్తిగా మూసివేసి విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. 5 రోజుల క్రితం మంత్రి తుమ్మల దుబాయ్కి వెళ్ళగా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయారని కూడా ప్రచురించారు. ఇక మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్లోకి ఆదిలాబాద్ నుండి 4 కీలక సర్పంచులు, ముఖ్య నేతలు మరి చేరిక జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో చేరిన నేతలు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 4 కీలక గ్రామాల్లో సర్పంచులు, పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నేతలు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరస్, నిరాల, బట్టి సావర్గంతో పాటుగా పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఖయ్యూం తదితర నేతలైతే పాల్గొన్నారు. ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి మరి చేస్తున్న మంచి పనులు మనందరికీ తెలుసు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరి ఆయన మంచి పేరైతే సంపాదించుకున్నారు. తద్వారా మరి సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అయితే జరిగింది. ఇక ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోడీ,
బహ్రాయిన్, సౌదీ రాజులకు ఫోన్ కాల్స్, భారతీయుల బాగోగులపై ఆరా, గల్ఫ్ దేశాలపై దాడి దారుణం. పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ వేళ బహ్రాయిన్ రాజు మొహమ్మద్ బిన్ ఈసాన్ అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌదాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడారు. ఆ రెండు దేశాలపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఇక ఇదే సమయంలో బహ్రాయిన్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల బాగోగులపై ప్రధాని ఆరా తీశారు. బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజుకు మోదీ చేసిన ఫోన్ కాల్ సంభాషణ వివరాలను భారత ప్రభుత్వ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అంతకుముందు ఆదివారం రోజు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జుయద్ అల్ నహ్యాన్కు కూడా భారత ప్రధాని ఫోన్ కాల్ చేశారు. యుఏఈపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఆ దాడుల వల్ల యుఏఈలో ప్రాణాలు కోల్పోయారు చాలామంది అని చెప్పి మరి ప్రచురించడం అయితే ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు మోడీ. ఈ కష్టకాలంలో యుఏఈకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవాస భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు యుఏఈ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలిపారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రాంతీయ శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు. అందుకే ఆ దాడులు ఖండించాం. పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులతో చర్చించారు. ఆ రెండు దేశాలపై ఇటీవల ఇరాన్ చేసిన దాడులను ఖండించారు. ఈ విధంగా దాడులు చేయడం అనేది ఇతర దేశాలకు సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించినట్లు అవుతుందన్నారు. అందుకే ఈ దాడులు భారత్ ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తున్నందుకు బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులకు ధన్యవాదాలు చెప్పారని పేర్కొంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక్కడ భారత్ అయితే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా ఏ దేశంతోనూ శత్రుత్వం పెట్టుకోదు. అన్ని దేశాలను కలుపుకుపోయే తత్వమే భారత్తో కనుక శత్రుత్వం పెట్టుకుందంటే ఆ దేశంకు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇంకేటి లేదు. దానిలో ప్రధానంగా మనం చెప్పుకునేది పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కయ్యానికి కాలు దూవుతుంది. అక్కడ పరిస్థితులు మీకు తెలుసు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు ఉంటారు. కానీ భారత్ అలా కాదు. భారత్ ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండి వేగంగా వడివడిగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి వెళ్ళడానికి భారత్ మరి అత్యంత తక్కువ సమయంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ మరి రానున్న కొన్ని సంవత్సరాల్లో వెళ్ళబోతుంది. దీనికి సంబంధించి ఇలాంటి అభివృద్ధి చెందిన దేశంలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ యుద్ధానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేయాలి. అది నిజంగా యుద్ధం వాంటింగ్ అయితేనే వెళ్ళాలి. ప్రధానంగా ఎవరైతే ఎక్కువ ఆప్తుల్ని, ఎక్కువ స్నేహితుల్ని సంపాదించుకుంటాడో వాడే నిజమైన రాజు. మరి ఆ రకంగా చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరి మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరి ఖతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రాన్ కావచ్చు, భారతదేశంలోంచి ఎంతోమంది దుబాయ్కి ఇలా వెళ్ళి అక్కడ అనేక పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా భారత విదేశాంగం మీద, భారత ప్రధాని మీద కూడా ఉంటుంది. ఎందుకంటే భారత పౌరుల్ని మరి అక్కడ వాళ్ళకి ఏమీ కాకుండా ఆ ప్రభుత్వాలు కూడా కాపాడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ఫోన్స్ చేసి మాట్లాడి మరి వీళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలిపారు. ఇరాన్ ఈ రకంగా చేయడం తప్పు. మరి చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ఇలా దాడులు చేయడం తప్పని. వాళ్ళు ఎందుకు చేశారంటే కేవలం అమెరికా ఎయిర్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయి వాటి మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ అమెరికా ఎయిర్ బేసెస్ దాడుల వల్లనే వాళ్ళ దేశానికి ప్రాబ్లం అయింది. కాబట్టి ఇరాన్ ఇటువంటి చర్యలకైతే పూనుకుంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్తో కూడా మనకి ఫ్రెండ్షిప్ ఉంది. ఇజ్రాయెల్తో ఒక్కరోజు ముందు ప్రధానమంత్రి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాతే ఇజ్రాయిల్, అమెరికా రెండు కలిపి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఈ పరిస్థితిని మనం చూడండి. ఇరాన్తో మనకి పెద్దగా శత్రుత్వం లేదు, ఇజ్రాయెల్తో లేదు, అమెరికాతో శత్రుత్వం లేదు, చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ వాళ్ళతో కూడా లేదు. కాబట్టి ఇలాంటి టైంలో ఒక తటస్థంగా ఉండి జాగ్రత్తగా ఉండి శాంతి భద్రతను శాంతిని కోరుకునే దేశంగా ఈ రోజున భారతదేశం ఉంది. మొన్న మనం పాకిస్తాన్ మన మీద చేసిన దాడికి మనం ప్రతిదాడి చేసినప్పుడు అమెరికా శాంతి మంత్రం చెప్పించింది. మీరు ఆగాలని. అసలు పాకిస్తాన్కి అన్నీ ఇచ్చేది, ఆయుధాలను ఇచ్చేది, అన్నీ ఇచ్చేదంతా అదే అమెరికా యొక్క కపట బుద్ధి అలాంటిది. కానీ మనం దౌత్య సంబంధాల రీత్యా అమెరికాతో కూడా మనం
ఫ్రెండ్షిప్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కసారి అవతల వాడు ఎట్లాంటి వాడు అయినా కూడా నయానో భయానో వాడిని బొజ్జగించుకుని మనం జాగ్రత్తగా ఉండుకుంటేనే ఒకటి. దుష్టుడికి దూరంగా ఎలా ఉండాలో అదేవిధంగా ఆ దుష్టుడి కన్ను మన మీద పడకుండా ఉండాలంటే కొన్ని జిమ్మిక్కులు కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదే చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మనకి నమ్మదగ్గ నిజమైన దేశం ఏదైనా ఫ్రెండ్షిప్ ఉందంటే అది రష్యా మాత్రమే మనందరికీ కూడా తెలుసు. పక్కనున్న చైనా కానీ ఇటు పక్కనున్న పాకిస్తాన్ కానీ ఎప్పుడు కూడా పక్కలో బల్లెలు లాంటివి, వీటితో మనకి పెద్దగా పొసగదు. కానీ మిగతా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారత్ అంటే ఎంతో అభిమానిస్తాయి. కాబట్టి మన యొక్క ప్రజలను అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అక్కడున్న దేశాలన్నింటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కాల్ చేయటం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, తెలంగాణ భవన్లో మరి కంట్రోల్ రూమ్ ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన అధికారులు. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. మరి మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తుంది. తెలంగాణ భవన్లో సీనియర్ అధికారులు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న చిక్కున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల దృష్ట్యా తెలంగాణ భవనంలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు 24/7 కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఏవైనా ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చునని కూడా తెలిపింది. మరి ఎంతో బాధ్యతగా మన ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని మనమైతే అనుకోవచ్చు. ఇక ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్, దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం మనకు అందింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అయితే తెలిపారు. ఇక ఉద్యోగాలేవి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రాహుల్ గాంధీకి కవిత ప్రశ్నాస్త్రాలు అయితే సంధించారు. మేము రాగానే మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆ ఉద్యోగాలు ఇవ్వి అని చెప్పి మరి కవిత అయితే మరి ప్రకటించారు. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన అధికార ఎక్స్ ఖాతాలో తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీజీ దో లవ్ నౌకరీ దో కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిర్రు. 2 ఏళ్ళు అయింది. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీ గారు, మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అని ప్రశ్నించారు. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు మీరు చిదిమేశారన్నారు. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో అణిచివేస్తున్నారన్నారు. యూత్ డిక్లరేషన్ బోగస్గా మారిందని, జాబ్ క్యాలెండర్ పత్తా లేదని, కాంగ్రెస్ అంటేనే మోసమని, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు రాహుల్ గాంధీజీ. ఇది పోరాటాల పురిటిగడ్డ, లక్షల ఉద్యోగాలు భర్తీ హామీ అమలు చేయండి అని కవిత ట్వీట్ చేసి చెప్పుకొచ్చారు. దీని గురించి కాంగ్రెస్ నేతలు ఏ రకంగా మరి రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక కేసీఆర్ను కలిసిన ఎంజీఆర్, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వన్నె గోవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని, అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. త్వరలో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాలని మరి పిలుపునైతే ఇచ్చారు. మన్నె గోవర్ధన్ రెడ్డి మరి బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే ఈ సీట్ని గెలుచుకునేందుకు మన్నె గోవర్ధన్ రెడ్డి కృషి చేయాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ కూడా సూచించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ అయితే మరి తెలిపారని కూడా ప్రచురించారు. బండారి అనూష సతీష్కు 300 కాపుల ఆత్మీయ సత్కారం అయితే లభించింది. ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ఆవిడ. మహిళలు ఆర్థికంగా ఎదగాలని కూడా బండారి అనూష సతీష్ కోరుకున్నారు. కరీంనగర్ జిల్లాలో గొప్ప అవకాశం కల్పించింది. కన్న ఊరులాగే కరీంనగర్ను మర్చిపోలేని అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేశా వీడుకోలు సమావేశంలో పూర్వ కలెక్టర్ పమ్మేల సత్వతి అయితే తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ఆ 7గురు ఎక్కడ? ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టుల ఉద్యమంలో కొత్త మలుపు ఉందని, మరి ఆపరేషన్ కగార్ ప్రభావం, అదృశ్యమైన 3 దండకారణ్యంలో పరిస్థితి, జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. అధ్యయనం ముగిసిందా, పుట్టుకొస్తుందా సిద్ధాంతం సంక్షోభమని, ఏం జరిగిందని ఒక పెద్ద ఆర్టికల్ అయితే రాయటం అయితే జరిగింది. ఇక జీసీని అవార్డ్స్లో 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు అని చెప్పి ఎవరైతే బాలీవుడ్ తారలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క ఫొటోస్ను కూడా వేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా
ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగలు జరుపుకోవాలని చెప్పి రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పాయం మణుగూరులో 1400 లబ్ధిదారులకు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి పేదలకి ఇచ్చినట్టుగా ప్రచురించారు. ఇక దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో 89వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఎమ్మెల్యే పాయింకు పంచాయతీల పాలకవర్గంలో వినతులు, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి కూడా చేసినట్టుగా ప్రచురించారు. ఇక సత్తుపల్లి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పంతంగి మారుతి ఎన్నికయ్యారు అని కూడా ప్రచురించారు. ఈ విధంగా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం చూసాం. ఇక కారులో ఈ 10 వస్తువులు ఉంటే మీరు సేఫ్. కారు ఉపయోగించే చాలామంది లోపల అవసరం ఉన్న వస్తువుల కంటే అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంచుతారు. అయితే కారులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలో, ముఖ్యమైన 10 వస్తువులు ఏవైనా విషయాన్ని ఇక్కడ మరి మనం విషయాలు తెలుసుకుందామని జంపర్ కేబుల్స్, జాక్ అండ్ స్పేర్ టైర్, అదేవిధంగా అదనపు బ్యాటరీలతో ఫ్లాష్ లైట్, ఎమర్జెన్సీ బ్లాంకెట్, ఇలాంటి ఇంపార్టెంట్ పెట్టుకుంటే మీరు సేఫ్గా ఉంటారని దాని మీద కూడా ఒక ఆర్టికల్ లాగా రాయటం అయితే జరిగింది. ఇక చమురు ట్యాంకర్ను ఢీకొన్న పడవ ఒమన్ తీరంలో భారతీయుడు మృతి, చాలా దారుణం ఇది. అదేవిధంగా చిక్కుల్లో చమురు జీవనాడి, హజ్మర్ వద్ద సిగ్నల్స్ జామ్, దిక్కుతోచని చమురు నౌకలు, గందరగోళంలో 1100 ట్యాంకర్లు పూర్తిగా నెమ్మదించిపోయిన రవాణా, అంతర్జాతీయ చమురు సరఫరాలో 20% ఇక్కడి నుంచే భారత్ సహా పలు దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి రానున్న రోజుల్లో చమురు మరి ఏదైనా మరి ఇదే విధంగా మనకి కొరత ఏర్పడితే చాలా ప్రాబ్లం అయితే భారత్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక టాక్సిక్ ఫస్ట్ సాంగ్ విడుదల, నిరాశపరిచిన యష్. కన్నడ నటుడు యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన చిత్రం టాక్సిక్ ఇప్పటికే విడుదల టీజర్ ప్రేక్షకులు మెప్పించింది. అయితే తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. యష్, కేరా ధ్వనిల మధ్య సాగే తబాహీ ఈ పాటను విశాల్ మిశ్రా ఆలపించగా రామజోగే శాస్త్రి తెలుగు సాహిత్యానికి రాశారు. టాక్సిక్లో నదియా అనే పాత్రలో కియారా నటించిన విషయం తెలిసిందే. టాక్సిక్ మూవీ నుంచి తాజాగా విడుదలైన పాట మొదటిసారి వినగానే బాగుంది, కానీ మరింత బలంగా ఆకర్షించేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ను ఆశించిన వారు కొంచెం నిరాశ చెందవచ్చు. ఒకే పోస్టర్తో సాంగ్ విడుదల చేశారు. కనీసం వీరిద్దరి స్టిల్స్ విజువల్స్ చేర్చకుండా పాటను విడుదల చేయడంతో అభిమానులు మరింత నిరాశ పడవచ్చు అని కూడా తెలిపారు. ఇక సూర్య వెంకీ సినిమా టైటిల్ ఫిక్స్ అయిందని దాని గురించి కూడా ప్రచురించారు. ఇక నా మెదడు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పి మరి ఎవరైతే గ్లోబల్ వేదికలపై మన తారలు మెరిసినప్పుడు ప్రశంసలతో పాటు కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదురవుతుంటాయి. రీసెంట్గా జరిగిన బాఫ్టా 2026 అవార్డుల వేడుకల్లో తన అందంతో మెస్మరైజ్ చేసిన ఆలియా భట్ ఓ సినిమాలో చేసిన కామెంట్లు ట్రోలింగ్కి గురయ్యాయని కూడా మరి ప్రచురించారు. ఇక ముంబైలో మలైకా అరోరా కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిందని కూడా ప్రచురించారు. ఇక రై రై రారా అంటున్న రామ్ చరణ్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన చికిరి సాంగ్ ఆడియోను ఒక ఊపేస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి రై రై రారా అంటూ సాగే మరో సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లో సందడి చెయ్యబోతుంది. అదేవిధంగా పాట అసలైన గెలుపు అక్కడే ఉంటుంది, స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ అయితే తెలిపారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉన్నాయో మహాదినపత్రిక నుంచి మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయో చూద్దాం. ఏపీ నుంచి భయం విమానాల రద్దుతో గల్ఫ్ దేశాల్లో అగచాట్లు. అబుదాబిలో చిక్కుకుపోయిన గుంటూరు వాసులు తల్లితో పాటు 9 నెలల పసిగందు కూడా. అక్కడే దాదాపు 100 మంది తెలుగువారు ఉన్నారు. భోజన వసతి లేకుండా చూస్తున్న అధికారులు. పరిస్థితులు సద్దుమణిగాక వెనక్కి ఖతార్లో ఆగిపోయిన శ్రీకాకుళం వాసి కువైట్లో పాలకొల్లు యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు అని కూడా ప్రచురించారు. చాలా దారుణంగా ఉంది. మరి మన వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని మనందరం కూడా మనసావాచ్య కర్మేణ కోరుకుందాం. ఇక యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలీషియా. మరి ఇదేమైనా 3వ ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందా అంటే మరి ఏమో ఆలోచించాలి పరిస్థితితో మనం చూడాల్సిన పరిస్థితి. ఇక నేడే సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక భారత్కు కెనడా యురేనియం మరి పౌర ఇంధన అవసరాల కోసమే క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు. ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోడీ, కార్నెలో చర్చలు. మరి కెనడాకి భారత్కి కూడా ఎప్పటి నుంచో కూడా ఒక మంచి అనుబంధం ఉంది, మనందరికీ కూడా తెలుసు. ఇక అదేవిధంగా పేరు పోరు అని ఏపీని తెలుగునాడుగా మార్చాలని గరికపాటి వారు చెప్పారని కూడా ప్రచురించారు.
మరి ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త అని, వాటి వినియోగంతో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని మరి ధర్మాసనం, ఉన్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చెప్పిందని కూడా ప్రచురించారు. ప్రపంచాన్ని తుపాకీతో బెదిరించాడు ఖమేనీ అని చెప్పి మరి ఇప్పుడు జరుగుతున్న తీరు గురించి కూడా ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. ఇక ఆకలి పోరులో సిఐటియు, ఏఐటియు, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్ అంగన్వాడీలు భారీ ధర్నా చేయగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కదిలి వచ్చారు. కాగా ఈ నిరసన కార్యక్రమంలో అలసిపోయిన వారు మధ్యాహ్నం భోజనానికి అన్నా క్యాంటీన్ ముందు క్యూ కట్టారని కూడా ప్రచురించారు. ఇక సరదాగా పిల్లలతో ఫుట్బాల్ ఆడుతున్న ఐజీ రాజకుమారి, మహిళా కమిషనర్ చైర్పర్సన్లు శైలజ, హోంమంత్రి అనిత, సిపి రాజశేఖర్ బాబు ఇతర తదితరులు ఉన్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కాంట్రవర్సిటీలు, ఇంటర్ సెకండరీ విద్యార్థులకు ప్రైవేటు వర్సిటీల ప్రలోభాలు, తల్లిదండ్రులకు ఫోన్లు, తమ వర్సిటీలో చేర్పించాలని ఒత్తిడి. మరి ఒక్కసారి మరి ఈ ఎగ్జామ్స్ టైం వచ్చిందంటే చాలు ముందుగా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. రకరకాల కార్పొరేట్ పాఠశాల వాళ్ళు కావచ్చు, కార్పొరేట్ మరి కాలేజీల వాళ్ళు కావచ్చు. దాన్ని ఏదనేది ఆలోచించుకుని మనకి ఏది యాప్ట్ అవుతుందో దానికి జాగ్రత్తగా తల్లిదండ్రులు సీట్లు తీసుకోవాలి. కానీ ఎట్టబడితే ఎట్ట జాయిన్ అయితే పిల్లలు మరి ఆగమాగమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఎంపీ కేశినేని శివనాథ్కు మహాకుంభాభిషేక ఆహ్వాన పత్రికను అందజేశారు చైర్మన్ ఈవో. మహాకుంభాభిషేక మహోత్సవానికి రండని ఎంపీ కేశినేని శివనాథ్కు అంటే చిన్నికి పిలుపునిచ్చారని ప్రచురించారు. యుద్ధ రాజకీయం ప్రపంచ శాంతికి ప్రమాదమని, ఇరాన్పై దాడిని ఖండిస్తూ వివిధ సంఘాలు నిరసన చెప్పాయి. లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు మరి ఇరాన్పై యుద్ధం జరుగుతుంది, దానికి సంబంధించి కొంతవరకు మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మనం చేయటం వల్ల ఇక్కడ శాంతి భద్రతలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరాన్లో ఏదో జరిగిందని చెప్పి మీరు రోడ్ల మీదకి వచ్చి చేస్తే ఇక్కడ శాంతి భద్రతలకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భారతదేశానికి ఏం చేయాలో భారత ప్రభుత్వానికి తెలుసు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేకుండా ఎట్టబడితే అట్ట బయటకు వచ్చి మీరు రాజకీయాలు చేయాలని చూస్తే అదొక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మరి ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.